కొత్తగా రైతులు చెప్తుంది మేము లోన్ తీసుకున్నది వాస్తవమే, కానీ మాకు వడ్డీతో సహా 15 లక్షలు పడుతుంది. నా పేరు రమేష్. మేము భూమి సంగారెడ్డిలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నాము. దీర్ఘకాలిక రుణాలు అనేది భూమి చదువు చేసుకోవడానికి, పైప్ లైన్లు వేసుకోవడానికి, భూమి కోసమే పంట పండించుకోవడానికి తీసుకున్నాం. కాబట్టి అప్పటి నుంచి తీసుకున్న నుంచి ఆ మధ్యలో కరువు వచ్చింది. కరువు వచ్చి కొన్ని రోజులు అట్లనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏవి రుణాలు మాఫీ చేస్తామంటే సరే అంతలో మై కూడా మాఫీ అయితే అని అనుకున్నాం. ఆ గవర్నమెంట్ కూడా చేయలేదు. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న 6 నెలల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. వీళ్ళు కూడా రుణాలు మాఫీ చేస్తామని కాబట్టి ఇంధనన్న మాఫీ వస్తుందేమో అన్న ఆలోచనతో మేము అందరం రైతులందరం అట్లనే ఊరుకున్నాం. కానీ ఇప్పుడు ఈ సహకార బ్యాంకుల్లో వచ్చి మా భూములను ఎర్ర జెండాల మాట ఇది రాజశేఖర రెడ్డి భూమి, రాజశేఖర రెడ్డి పేరు మీద ఉందని చెప్పేసి రాజశేఖర రెడ్డి దాంట్లో బాధ్యులు ప్రతి ఒక్కళ్ళం కూడా అదే బాధితులం. కాబట్టి గవర్నమెంట్ మాఫీ చేస్తామన్నది కాబట్టి ఇది కూడా ఎల్టీ లోన్లు తీసుకు